చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ నా అభిమాని హీరో. అతను మరి ఇదివరకు చాలా బాగుంది, కానీ ఇప్పుడు ఏంటంటే మరి అతనికి ఎవరన్నా చెప్పి పెడుతున్నారో లేదంటే ఏం చేస్తున్నారో తెలియదు. కానీ చిన్న చిన్న విషయాల మీద ఆయన ఓవరాక్షన్ అయిపోయి లోకల్గా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు. ఒక కొల్లికైనటువంటి హోమ్ మినిస్టర్ మీద కూడా నీకు చేత కాకపోతే దిగిపో నేను ఆయన పబ్లిక్ చెప్పడం, అది ఒక ఎడ్యుకేటర్గానే ఒక రాజ్యసభ అంటే ఈ యొక్క ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా అది అతనికి మంచిది కాదు. ఆయన మాట్లాడే విధానం మార్చుకోవాలి. ఏదైనా చేసుకోవాలంటే ఒక కొల్లికి ఒక క్యాటర్లో ఉన్న వాళ్ళు అలాగా బహిరంగంగా విమర్శించుకోకూడదు. డిప్యూటీ సీఎం గారికి చాలా బాగా చేశాడు, చాలా బాగా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు యొక్క పనిని తప్పుదారి పట్టించి ఈయన వేరే దారికి వస్తున్నాడు అనమాట. వేరే దారికి వచ్చి లేనిపుని అన్నీ పెట్టడం, పబ్లిక్గా తిట్టడం చేయడం, ఆ పబ్లిక్ తిట్టిన వాళ్ళని మళ్ళీ ఎవరైతే రిపీట్ చేస్తున్నారో వాళ్ళని కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. అది మార్చుకుంటే నెక్స్ట్ ప్రభుత్వం కూడా వీళ్ళదే ఉంటుంది. ఏంటి మరి ఉన్న శాఖల గురించే ఏం చేయట్లేదు, లేని శాఖల గురించి మాట్లాడుతాం అనేసి కూడా పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు. ఏదో మాట్లాడితే విమర్శలు ఇప్పుడు ఏంటంటే తప్పు వచ్చిందంటే ప్రతిపక్షాలు చాలా తీస్తూ ఉంటారు, అవన్నీ కామనే. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు జరిగినా మొదటగా ఆయనే విమర్శిస్తున్నారు, ఆయనే ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారు ఆయన వెనక ఇదివరకు మేము చాలాసార్లు తిరిగాము, ఇవన్నీ చేసాము, ఆయన ఓట్ల కోసం ఎన్ని చేస్తాం మేము చేస్తాము. కానీ ఏంటంటే ఇప్పుడు ఆయన యొక్క మాటలో పనితీరు అసలు బాగాలేదు. అది మార్చుకుంటే మాత్రం మా హీరో నెక్స్ట్ మళ్ళీ హీరోగానే అవుతాడు. సింగిల్గా వచ్చినా కానీ మేము సపోర్ట్ చేస్తాం. రాజకీయంగా మెరుగుపడుతున్నాడు. కానీ ఇప్పుడు ఈ ఎదవేసల వల్ల మళ్ళీ దిగజారిపోయాడు అంతే. ఈ యొక్క కేసులు ఈ కేసుల వల్ల దిగజారిపోయాడు. అది మంచిది కాదు అనుకుంటున్నాను నేను. ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు అయితే నేను ముందే చెప్పాను, నా అభిమాని హీరో. ఎందుకంటే మెగాస్టార్, పవర్ స్టార్ వీళ్ళందరూ మా హీరోసే. చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ మీరు ఎలా అడుగుతున్నారు నాయకుడని? డిప్యూటీ సీఎం కదా మన డిప్యూటీ సీఎం, బొక్క సీఎం. తీయండి. 2 సంవత్సరాలు ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఏమి లేదు. ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారు. ఆడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆడికి జ్వరం వస్తుంది. ఏదైనా పెద్ద ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆపరేషన్కి వెళ్తాడు వాడు. ఎందుకు బాబాయ్ హెల్త్ ఇష్యూల మీద అలా మాట్లాడుతున్నారు? హెల్త్ ఇష్యూలు అయితే దాని గురించి వాడే మరి మీరు చూడండి. వాడు ఏ ఇష్యూ మొన్న ఎలక్షన్ జరిగినాయి వెళ్ళాలి, ఏం చేశాడు? పడుకున్నాడు. ఇంతకీ జబ్బు ఏంటో తెలియదు. కనీసం ఒక డాక్టర్ వచ్చి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఈ జబ్బు అండి ఇదని చెప్పాడు ఎవడైనా? చెప్పండి, మీరు చెప్పండి. చెప్పాడా? లేదు. సీక్రెట్గా జరిగిపోయింది అది. ఇప్పుడు కూడా షోల్డర్ ఇంజరీ జరిగింది హాస్పిటల్. నేను ఇప్పుడే చెప్తున్నాను కదండి, నాయకుడు కాదండి అని చెప్తున్నాను. అది మామూలు అండి, కామన్. అది నేను చెప్తున్నా కదా. మొన్న మాట్లాడితే ఈసారి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండని కూడా చేస్తాయి 5 సంవత్సరాలు అంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ కాన్సెప్ట్ అదే. ఎందుకంటే ఈవీఎంలో నెగ్గారు, వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. వీడికి ప్రతిపక్ష హోదా రాకుండా 10 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్లో ఉన్నారు. ఈసారి జనం ఒప్పుకోరండి. మొన్న ఏదో క్షమించారు చంద్రబాబు నాయుడిని, ఈసారి క్షమించరండి. ఎందుకంటే ఇప్పుడు ఈవీఎంల దగ్గర అని చెప్పి ప్రతి చోట కూడా ఎక్కువ పర్సెంట్ మెజార్టీ వచ్చింది. ఈ ఊర్లో 10 ఓట్లు ఉంటే 20 ఓట్లు ఎలాగొచ్చినాయండి? అదే పవన్ కళ్యాణ్ ఓటు ఎవరు వేస్తారు? 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వాడికి ఎవడేస్తాడండి? 6% ఆంధ్రాలోనే లేదు. ఆంధ్రాలోనే వాళ్ళ అన్నకి కానీ ఈడికి కానీ అసలు స్థానమే లేదు. ఎవరికి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా మీరేంటి? మరి ఎందుకు? నాయకుడు కాదండి. పవన్ కళ్యాణ్ గారు లేరంట, దెబ్బ బాంబాయిలో ఉన్నాడంటగా. యాక్సిడెంట్ అయిందంట, వెళ్ళారు. నిన్న మొన్న వెళ్ళి కలిసి వచ్చారు. తప్పదు కదా మరి, ముఖ్యమంత్రి మీద వెళ్ళాలి కదా, తప్పదుగా. అదే బాంబాయిలో ఉండడం కారణం ఏంటంటే అక్కడ షూటింగ్లో ఏమైనా జరిగిందా, లేకపోతే ఇక్కడ నుండి అంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం, అంటే ముఖ్యమంత్రి గారి మధ్య ప్లస్ ఉప ముఖ్యమంత్రి మధ్య ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి ఏం చెప్తారు మీరు? బంధం గురించి బంధం ఉంది కాబట్టి వెళ్ళాడు.
మన కూడా దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఆయన దెబ్బతిన్నప్పుడు ఆయనలో ఉన్నప్పుడు ఆయన వచ్చాడు, ఓకే. ఆయన వల్ల ఈయన వచ్చాడు. అయితే వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఏం ట్రోల్ చేస్తున్నారంటే జెండాలు మోసి పవన్ కళ్యాణ్కి భుజాన్ని నొప్పి చేసింది అన్నట్లుగా మాట్లాడడం జరుగుతుంది. మిమ్మల్ని సుస్థికులను జెండాలు మోసిన దానికి మాటలు చెప్పేది ఏంటి, అనేకమైన మాటలు మాట్లాడుకుంటాం. అది ఎక్స్ట్రా మాటలు తప్ప. నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే బాబాయ్, ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి, సో వాళ్ళిద్దరి మధ్య ఏదో పెట్టి వాళ్ళని విడగొట్టి రాజకీయం చేయాలనుకుంటారు కదా, అనుకుంటున్నారు. అది జరగదు, అది అయిపోయింది. 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసరికి ఒక 2-3 నెలలు అవుద్ది. ఈ లోపల అయ్యేపోతుంది టైం. అంటే 15 ఏళ్ళు వీళ్ళు కలిసి ఉంటామంటున్నారు, అది కొనసాగిస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. సరే 15 తర్వాత సంగతి ముందు ఇంతవరకు కొనసాగితే తర్వాత ఎవరు వస్తారో ఎవరు ఉంటారో ఎవరు కొనసాగిస్తారో అనేది ఇప్పుడు మనం చెప్పలేం. అర్థమవుతుందా? రాజకీయం ఇవాళ ఉండదు, రేపు ఉండట్లేదు, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. నాకు తెలిసి నేను చిన్నప్పుడు కానీ చూస్తున్నారు 67 సంవత్సరాలు. సో వీళ్ళు మాత్రం వచ్చే ఎన్నికలు కలిసి వెళ్తారు అనుకుంటున్నారు మీరు? కలిసే ఇంకా అయిపోయింది. ఇంకేముంది, మామూలుగా గట్టిగా అయితే ఒక 6 నెలలు ముందే పెట్టేస్తారు ఎలక్షన్. ఫైనల్గా ఒక మాటలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం కావచ్చు, అనుబంధం గురించి మీరేం చెప్తారు? అన్నదమ్ములుగా ఉన్నారండి వాళ్ళు. అన్నదమ్ములుగా ఉండొచ్చు, లేకపోతే ఇంకో దేనిగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఏం చూసాడు, ఈయన ఆయన చూస్తున్నాడు. అర్థమవుతుందా? ఆ రోజుల్లో ఈయన కూడా చంద్రబాబు గారు లోపల ఉన్నప్పుడు పాపం ఆయన ఆదుకున్నాడు. అది తప్పు కాదు, ఏ మాట కామాట. మంచి పని చేసిన వాళ్ళు మంచి పనే చెప్పాలి, చెడు చేసిన వాళ్ళు చెడే చెప్పాలి. అలాగే ఇప్పుడు ఆయన కానీ పవన్ కళ్యాణ్ అంటే ఎనికి ప్రాణం. చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎనికి ప్రాణంగా ఉండదు. వాళ్ళలో ఏం భేదాలు లేవండి నాకైతే తెలిసిన వారికి. మరి బయట వాళ్ళు అనేకమైన పుకార్లు పుట్టేస్తారు, అది ఇది అది పుకార్లు ఏమి లేవు, భేదాలు అల్లో లేవు. ఇక వీళ్ళు పుట్టేస్తారు. ఆయన పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడుగా, మీరు వీళ్ళైనా సరే ఎవరైనా సరే మాకు మధ్యలో వస్తే మాత్రం నేను మాత్రం ఎవరిని విరమించను అని చెప్పుకొచ్చాడు. ఇంతవరకే చెప్పాడు 2-3 సార్లు. 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? ఏమనిపించట్లేదయ్యా. ఏమనిపిస్తుంది అంటే అత్త కోడలు ఇద్దరు జుట్లు పట్టుకుని కొట్టుకుని మొగుడిని మామని పస్తులు పడుకోబెట్టారు. అట్టా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం. కరెంట్ బిల్లులు కావచ్చు, కూరగాయల ధరలు కావచ్చు, నిత్యావసరాల ధరలు కావచ్చు, ఎలా ఉన్నాయి ప్రభుత్వం? చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్రీ బస్సు పెట్టారు. ఆ డ్రైవర్లు అందరూ పరిగెత్తే కొందికి ఏదో సినిమాలలో కానీ హీరోయిన్లు కూడా పరిగెత్తినట్టు ఉందే కానీ ఆ బస్సు ఎక్కినట్లేదు. ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ప్రతి ఒక్క మహిళని ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఎక్కే తీరు కానీ దిగే తీరు కానీ మనుషులు కూడా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ డ్రైవర్లకు తగ్గట్టు సెల్ ఫోన్లు అదేదో ఫ్రీ బస్ తీసేసి మాకు ఇచ్చే సౌకర్యాలు మాకు తగలబెడితే సరిపోయింది. ఒక మ్యాపింగ్లోంచి ఒక మ్యాపింగ్ ఇల్లు అంటున్నారు, వాడంటున్నారు. అసలు ప్రభుత్వం నాకైతే అక్షరం మొక్క రాదు, కానీ ఈ ప్రభుత్వం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదైతే చెప్పారు ఎన్నికలప్పుడు సూపర్ 6 అనే పథకాలు 10 మంది ఇవ్వలేదండి. 10 మందికిలో ఒక్కళ్ళకే దొరుకుతుంది అది. మరి మిగిలిన 9 మంది ఏమవుతారండి నాలాంటి వాళ్ళు? అంటే మేము ఏడ్చి ఈదులు పడాలా? ఇప్పుడు ఒక నాయకుడిని నేను కలవాలని గత 2 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా. ఏ నాయకుడు కూడా నాకు అందుబాటులో లేడు. ఆ నాయకుడి దగ్గర నేను ఎలా నడవను, ఎలాగెళ్ళాలి? నాకు అది ఇప్పుడు నిన్న కూడాను ఏదో మీకు ప్రజాసేవ ఉంది ఇక్కడ, ప్రతి ఒక్క దానికి సౌకర్యాలు ఉన్నాయని మా వాళ్ళు పిలుస్తున్నారు. నిన్న కూడా వెళ్ళా, మొన్న కూడా వెళ్ళా. మరి ఏ సౌకర్యాలు మాకు లేవు. ప్రతి దగ్గరికి మీరు రమ్మంటున్నారు, ఆ ప్లేస్కి నేను వెళ్తే నాకు అందుబాటులో లేరు. జగన్ గారు ఉన్నప్పుడు నవరత్నాలు అన్నారు, అప్పుడైనా పథకాలు ఎందాయా జగన్ గారు? అప్పుడు అన్నప్పుడు కొంతమంది కన్నా అందినాయండి, అందలేదని మాత్రం అర్థాలు చెప్పను. గెలుస్తారా జగన్ గారు? గెలుస్తారండి, గ్యారంటీ. అవతల 3 పార్టీలు వస్తున్నాయి, 3 పార్టీలు వస్తున్నా, 3 వస్తున్నా, జగన్ గారు ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు మీరంటే? అయితే జ్యోతిష్కు నాకు తెలియదయ్యా. వాస్తవానికి గెలుస్తాడనే నమ్మకం అయితే ప్రజలు చెప్తుంటే విన్నాం, నమ్మకం అయితే ఉంది. అంతే తప్ప మనదనేది గ్యారంటీకి మేము చెప్పలేము. చివరిగా అమ్మ వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు? ఫలానా ముఖ్యమంత్రి అయితే బాగుండని నేను కూడా చెప్పలేనండి. ఎవరు మంచి జరిపించాలి దేవుడా వాళ్ళే అయితే బాగుంటుంది అనుకుంటున్నా. ఫలానా పేరని నేను చెప్పలేనయ్యా, చెప్పలేను. 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి. తెలుగుదేశమా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పర్వాలేదు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే, జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇవన్నీ చెప్పకూడదు. సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక సార్ పర్వాలేదు. నిత్యావసర ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ కరెంట్ బిల్ పెంచుతున్నాడు మోదీ. అవి కొత్త మీటర్ పెట్టి అనుకుంటారు రేట్ పెంచకుండా మీటర్లో స్పీడ్ అయితే అది రాంగు. సార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుతుందా ఈ ప్రభుత్వం? చెప్పిన హామీలన్నీ కూడా, ప్రామిసెస్ అన్ని కూడా ఏమీ లేదు. అంటే సూపర్ 6 అన్నారు ఎన్నికల ముందు, ఆ పథకాలు ఏమైనా అందుతున్నాయా జనాలకి? ఏమో మనకి మాకు వింటూ ఉంటారు జనాలు, మామూలుగా వింటూ ఉంటారు కదా. సార్ కంపారిటివ్ లాస్ట్ గవర్నమెంట్ జగన్ గారు ఉన్నప్పుడు నవరత్నాలు అన్నారు, అయ్యేనా అందాయా? అది ఏమందలేదు, అందలేదు. సార్ అమరావతి ఈసారి అయినా పూర్తయిద్దా రాజధాని? అయితే 5 స్టార్ట్ అయింది. క్యాపిటల్ సార్, క్యాపిటల్ అయింది అవుతుంది. ఒకవేళ జగన్ వస్తే రేపు 29లో
ఏమో చెప్పలేము. అమరావతి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చెప్పలేము. సరే అమరావతి వర్సెస్ మావిగన్ దేనికి మీ ఓటు అంటే క్యాపిటల్గా? మా ఓటు కొడు చెప్పరు ఎవరు. అమరావతి రాజధానిగా మాట్లాడుకుంటే అమరావతికా జగన్ చెప్తున్న 3 రాజధానులకా? 3 రాజధాని. జగన్ గారు 3 రాజధానులు పెడతారంట గెలిస్తే. ఏం జరిగేది లేదు ఇప్పుడు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? చెప్పలేము. చెప్పలేరు అంటే ఎవరు గెలిస్తే బాగుండని మీ ఉద్దేశం? చెప్పలేము. చెప్పలేరు. మొత్తంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే? నడుస్తున్నాయి ఒకలాగా అన్ని